मोहतरम नाज़रीन आदाब, एडी न्यूज़ में आप सभी का खैर मक़दम है। किसानों के कर्ज मुआफ़ी के फंड्स की दूसरी किस्त इजरा किए जाने पर बोधन में कांग्रेसी कायदीन ने अम्बेडकर चौराहे पर जश्न मनाते हुए मिठाइयाँ तकसीम की। इस मौके पर कांग्रेस पार्टी के कायद गंगा शंकर ने कहा कि कांग्रेस हुकूमत किसानों की फलाह बहबूद के लिए पाबंद अहद है और इलेक्शन में किए गए वादे के मुताबिक किसानों की फलाह बहबूद ही हुकूमत का मकसद है। किसानों के कर्ज मुआफ़ी के साथ साथ बेशुमार इक़दाम किए जा रहे हैं और किसानों की तरक्की के लिए मज़ीद फलाही स्कीमात को नाफिज करने के लिए भी तैयार है और जल्द ही 2 लाख का कर्ज भी माफ़ कर दिया जाएगा। किसान किसी भी गलत फहमी का शिकार ना हो। कांग्रेस पार्टी किसानों से जो वादे की है उस पर अमली जामा ज़रूर पहनाया जाएगा। इस प्रोग्राम में काउंसलर शरद रेड्डी, साबिक मार्केट कमेटी चेयरमैन पाशा मोइनुद्दीन, साबिक सरपंच नागेश्वर राव, हरिकांचारी, विष्णुवर्धन के अलावा दीगर मौजूद थे। कांग्रेस पार्टी ప్రతిష్టాత్మకంగా ఏదైతే రైతు రుణమాఫీ చేస్తామని ఎలక్షన్లో చెప్పడం జరిగిందో దాన్ని నిజం చేస్తూ మొదటి విడత వేయడం జరిగింది 1 లక్ష వరకు. ఇప్పుడు 2,5 లక్షల వరకు రెండో విడతల వేస్తూ ఉన్నారు. ఈరోజు ఎంతోమంది రైతు ఖాతాల్లో జమ అవుతూ ఉన్నాయి. ఏదైతే వరంగల్ సభలో రాహుల్ గాంధీ గారు రాష్ట్రంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవిస్తే రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తారని వాగ్దానం చేశారు. దాన్ని నిరూపణ చేస్తూ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారి మంత్రి మండలి సహచరులు, మన గౌరవనీయులు, మన శాసనసభ్యులు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు అందరూ కూడా ఇట్టి కార్యక్రమంలో పాల్పంచుకొని ఈరోజు రైతులకు రుణమాఫీ చేస్తూ ఉన్నారు. మేమందరం ఆశాభావం చేస్తున్నాం. 2 పర్యాయాలు కూడా రుణమాఫీ సక్రమంగా చేశారు. ఆగస్టు 15 లోపల 2 లక్షల వరకు కూడా మిగతాది కూడా చేసి రైతుల కళ్ళలో ఆనందం చూస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఈ సందర్భంలో బోధనలోని కార్యకర్తలు మరియు రైతులందరూ కలిసి సంబరాలు చేసుకుంటా ఉన్నారు. కాబట్టి రైతుల కళ్ళల్లో ఆనందం చూడడమే కాంగ్రెస్ పార్టీ గొప్ప నిర్ణయం. కాబట్టి ఇట్టి నిర్ణయానికి కట్టుబడి పాటుపడ్డవి మన ముఖ్యమంత్రి గారికి, గౌరవ సుదర్శన్ రెడ్డి గారికి, మంత్రి మండలి సభ్యులందరికీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాబట్టి ఏదైతే ప్రతిపక్షంలో ఇంతకుముందు ప్రభుత్వంలో ఉన్న టీఆర్ఎస్ వాళ్ళు ప్రజల్ని తప్పుదోవ పట్టించి ప్రజల్ని నట్టేట ముంచి ఎంతో అప్పుల కుప్ప చేసిన ఈ రాష్ట్రాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ మళ్ళా ఇవన్నీ వాగ్దానాలు నెరవేరుస్తుంటే చూడలేక కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు గారు కానీ అవాకులు చవాకులు వెళ్తూ ఉన్నారు. ఏడన్నా 1-2 రైతు ఖాతాలో జమ కాకపోయినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ జరుగుతూ ఉంది. కాబట్టి రైతులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. మీరంతా ఈ కళ్ళబొల్లి మాటలు చెప్పొద్దని వారికి హితబోధ చేస్తూ ఈ సందర్భంగా మీరందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ.